ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య ధ్యానం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఈ లోకం పాపముతోనూ ఒత్తిడితోనూ శోధనలతోనూ నిండి ఉంది. ప్రతి నిమిషం విలువైనది. దానిని వృధా చేయకుండా దేవుని ఇష్టం కోసం, మంచి పనుల కోసం ఉపయోగించాలి. ఈరోజు నీ సమయం ఎవరి కోసం, ఏ పని కోసం వెచ్చిస్తున్నావో ప్రశ్నించుకో. కష్టపడి పని చేసి కుటుంబాన్ని పోషించుకోవాలి. అది దేవుని ఇష్టంలో ఒక భాగమని గుర్తుంచుకోవాలి. ఒక రోజులో 24 గంటల సమయం ఇవ్వబడినది. అది ఒక ఖరీదైన డబ్బుతో సమానము. ఈ ఖరీదైన 24 గంటలను ఖర్చు చేసి నీవు దేనిని కొంటున్నావు? నీవు కుటుంబ పోషణ కోసం కష్టపడే సమయాన్ని తీసివేసి మిగిలిన సమయంతో నీవు ఏమి కొంటున్నావు? ప్రార్థన, వాక్య ధ్యానమా, మంచి పనులా? ఏమి కొంటున్నావు? నువ్వు చేసే పనుల వలన దేవునికి మహిమ వస్తుందా? సమయం పోతే తిరిగి రాదు. మన జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు గనక మనలో ఊపిరుండగానే దేవునికి ఇష్టలముగా జీవిస్తూ మనము మన కుటుంబానికి, సంఘానికి, సమాజానికి ఆశీర్వాదకరంగా ఉందాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమెన్.